వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా వీళ్ళని చీచీ అనాలా, ఇంకేదైనా అనాలా, దేశద్రోహులు అనాలా, తిన్నింటికి కన్నాలు పెట్టేటోళ్ళు అనాలా, ఏమనాలో తెలియదు. కానీ వీళ్ళని చూస్తుంటే అయితే మస్తు అసహ్యం వేస్తుంది. వీళ్ళని తీసుకెళ్ళి ఆ దేశంలో ఎందుకు పడేయకుండా ఇంకా మనం పెంచి పోషిస్తున్నాం అనిపిస్తుంది. ఇంకా ఈ సెక్యులర్ ముసుగులో దేశద్రోహం చేసే వాళ్ళని ఎంతకాలం భరించాలి అనిపిస్తుంది. అది తెలియాలంటే ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి. मुसलमान हो तुम ऐसे क्यों कर? अभी इसमें जरूरत है सर, हिंदू चोर खाता है क्या? मुसलमान की चोर खाता है क्या? सबको सिलेंडर वही खाता, हम भी खाना वही खाते, कोई अलग से खाते हैं? जब हम ही ना होंगे, तेल भी तो हमारे मुल्क को से आ रहा है, सिलेंडर भी तो हमारे मुल्क को से आ रहा है, और हमें नहीं दे रहे। आपके मुल्क से? ले ईरान से सिलेंडर नहीं आते, ईरान से गैस नहीं आती, वो भी तो हमारा है मुसलमानों का। पता नहीं यार यही कर रहा है कैसे कि हिंदू हो तुम मुसलमान हो तुम ऐसे क्यों कर? अभी इसमें जरूरत है सर, हिंदू चोर खाता है क्या? मुसलमान की चोर खाता है क्या? सबको सिलेंडर वही खाता, हम भी खाना वही खाते, कोई अलग से खाते हैं? जब हम ही ना होंगे। పెట్రోల్ గ్యాస్ ధరల గురించి మాట్లాడుతుంటే, పెట్రోల్ గ్యాస్ మా దేశం నుంచి వస్తున్నాయి, మాకెందుకు ఉచితంగా ఇవ్వరు అంటే అక్కడ ఉన్న రిపోర్టర్కి దిమ్మ తిరిగి ఇంతకు మీది ఏ దేశం అని అడిగితే ఇరాన్ అని సమాధానం చెప్తుంది. ఈ దేశం ఇరానా? పోతావా ఇరాన్లో వదిలేస్తే? కడుపులోది తీసి పెట్టినా సరే వీళ్ళు భారత్ని ఓన్ చేసుకోరు, భరతమాతను గౌరవించరు, వీళ్ళకు బుద్ధి లేదు అనే విషయం మరొకసారి బహిర్గతమైంది. ఇలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి తీసుకెళ్ళి ఇరాన్లో పడేసి రావాలి. బతుకుతారేమో చూస్తా. సిగ్గు లేదు, సిగ్గు. ఇక్కడ మైనారిటీ ఫలాలు ఎన్ని తింటున్నావు నువ్వు? ఎందుకు తింటున్నావు? సిగ్గు ఎగ్గు లేకుండా. నీది ఒక బతుకేనా? ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని విమర్శిస్తున్నావు. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే ఇంకొకటి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటాడు, అలాంటి పిచ్చ దేశాలను వెనకేసుకొచ్చుకు రాకుండా ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు. ఇంకెంతకాలం ఈ భరతమాత ఇలాంటి వాళ్ళని భరిస్తుందో. కొడుకు చెడ్డవాడైన తల్లి కడుపులో పెట్టుకుంటుంది అంటే ఇదేనేమో. నా తల్లి ఇంత చెడ్డవాళ్ళను కూడా కడుపులో పెట్టుకుంటున్నా వీళ్ళు అమ్మ గుండె కోసం, ఆ గుండెని తీసి బయటే ఆడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడు కాలంలో అంటే అమ్మ గుండెను అడగగానే ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అమ్మ గుండెను అడిగే కొడుకుల్ని మిగిలిన పిల్లలందరూ కూడా ధ్వంసం చేసేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా చాలా ఆవేశంగా ఆక్రోషంగా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. చాలా బాధగా కూడా అనిపించింది. అసలు ఏమిస్తే వీళ్ళు భరతమాతను గౌరవిస్తారు, భారతదేశాన్ని అర్థం చేసుకుంటారు, ఇంతకు వీళ్ళకి దేశం యొక్క విలువను ఎలా నేర్పించాలి, ఇంత జరుగుతున్నా కూడా అర్థం చేసుకొని ఇలాంటి మూర్ఖులను ఈ దేశంలో ఎంతకాలం భరించాలి అని మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.